నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. బ్యాంకు రుణాలు 500 కోట్లకు పైగా ఎగవేసిన సంస్థల జాబితాను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆర్బీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు 6 వారాల గడువు ఇచ్చింది. వాస్తవానికి గడిచిన దశాబ్దన్నర కాలంలో బ్యాంకింగ్ రంగం మొండి బకాయిలతో నష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. మొండి బకాయిల కారణంగా డిసెంబర్ త్రైమాసికానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు ఘోరంగా క్షీణించాయి. నిరర్ధక ఆస్తుల నియంత్రణ, మొండి బకాయిలకు ముక్కుతాడు వేయడం అత్యవసరమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తాజాగా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పరిష్కార మార్గాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి, ఆర్థిక విశ్లేషకులు; బిఎస్ రాంబాబు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు; ఏఎల్ నాగేశ్వరరావు గారు, బ్యాంకింగ్ రంగ నిపుణులు, ఆంధ్ర బ్యాంక్ మాజీ జనరల్ మేనేజర్; ఆర్ శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఆర్థిక విశ్లేషకులు. రాంబాబు గారు, 500 కోట్లకు పైగా ఈ రుణాలు తీసుకుని వీటిని ఎగ్గొట్టినటువంటి కార్పొరేట్ సంస్థల పేర్లను సీల్డ్ కవర్లో ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది కదా. ఈ నేపథ్యం ఆర్బీఐ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? దీన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇంత ఆందోళనకరమైన స్థాయికి ఓవర్నైట్ చేరలేదు. గ్రాడ్యువల్గా గత 7-8 సంవత్సరాలుగా ఈ పరిస్థితికి వచ్చింది. 2008 సంవత్సరంలో కనుక చూస్తే కేవలం 33,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేటటువంటి రాని బాకీలు ఇవాళ దాదాపు 6 లక్షల కోట్లకు పైబడి చేరిపోయినాయి. పరిస్థితి ఎట్లా వచ్చిందంటే 25 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో దాదాపు 25 పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లాభాల్లో ఉండే పరిస్థితుల్లోంచి ఇవాళ 17-18 బ్యాంకులు నష్టాల్లోకి రావటమే కాకుండా, విపరీతమైన నష్టాల్లో చవిచూడటమే కాకుండా, మిగతా బ్యాంకులన్నీ కూడా 2 అంకెల ప్రాఫిట్నే డిక్లేర్ చేయడం జరిగింది. మరీ బొత్తిగా దేశంలో ఉండేటటువంటి అతిపెద్ద బ్యాంకు 72,000 కోట్ల రూపాయల రాని బాకీలు చూపించాల్సి వచ్చింది. సో కారణాలు ఏమిటి అనేటటువంటి దాని మీద ప్రస్తుతం వెళ్లకుండా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు చెప్పినటువంటి కొన్ని మాటల్ని ప్రభుత్వాలు స్వీకరించాలి. ఇప్పుడు ప్రభుత్వం ఒకటే ఏమైనా చేయగలిగేది. న్యాయస్థానాలు తప్పనిసరిగా వీటి మీద ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇస్తాయి. చాలా ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. అయితే ఓవర్ నైట్ కాకుండా ఇంతకాలం బట్టి వచ్చినటువంటి రాని బాకీలదారుల మీద ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోవటం మూలంగానే ఇంత ఆందోళనకరమైనటువంటి స్థాయికి చేరింది. గత కొంతకాలంగా ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నాడు ఇది చాలా ఆందోళనకరమైన స్థాయిలో ఉన్నాయి. బట్ ఆర్థిక మంత్రి ఇది అండర్ కంట్రోల్ ఉన్నాయనేటువంటి మాట తప్పిస్తే ఇది తప్పనిసరిగా ఇది ఆందోళన అనే మాట ఆయన అనలేదు. అది తప్పనిసరిగా ఇప్పటికైనా గుర్తించాలి. వాటిని గుర్తించకపోతే ఏమిటంటే ప్రభుత్వాల యొక్క విధానాలు ఏదైతే ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద వేసుకుని సోషల్ లెండింగ్ అనేటటువంటి లెండింగ్ చేపడుతూ వచ్చినాయో, రేపొద్దున ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుక దెబ్బతిన్న రోజున ఆ సోషల్ లెండింగ్ యాక్టివిటీ చేయలేవు. ఇవాళ పబ్లిక్ సెక్టార్ రంగం కంప్లీట్గా దెబ్బతినేటువంటి ప్రమాదంలోకి నెట్టివేయబడింది. అది కూడా కేవలం రాని బాకీల వల్ల నెట్టివేయబడింది. సో అంచేత ఈ రాని బాకీలని కనుక మనం రికవరీ చేసేటటువంటి ప్రాసెస్లో ప్రభుత్వాలు కనుక 2 అడుగులు ముందుకు వేయకపోతే చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే 500 కోట్ల రూపాయలు పైబడినటువంటి డిఫాల్టర్స్ని లిస్ట్ ఇమ్మన్నారు. ఇవాళ చూస్తే మనం కేవలం 65 మంది వ్యక్తులు మాత్రమే 1,50,000 కోట్ల రూపాయల కారణమైనటువంటి రాని బాకీలు ఉన్నారు. కేవలం 65 మంది రీపే చేయకూడదనేటటువంటి దాంట్లో విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న వీళ్ళ మీద ప్రభుత్వాలు మాత్రమే చర్యలు కనుక చేపట్టగలిగితే తప్పనిసరిగా దీనిలోంచి బయటపడతాం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఒక మాట అన్నారు, ఒక ఇద్దరిని మాత్రం జైల్లో పెట్టండి, మిగతా వాళ్ళందరికీ సంకేతాలు. జైళ్లలో పెట్టాల్సింది ప్రభుత్వాలు కానీ రిజర్వ్ బ్యాంకులు కాదు. ఈ ఆందోళన కానీ పరిస్థితులు మాత్రం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగిన పరిణామం. ప్రసాద్ గారు, ఇంత భారీ స్థాయిలో ఈ మొండి బకాయిలు పేర్కొని పోవడానికి ప్రధానటువంటి కారణం ఏంటి? ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే ఆ యొక్క జీడిపి పెరగాలి అంటే ప్రభుత్వ రంగంలో లేదా ప్రభుత్వం చేపట్టే చర్యలు ఎక్స్పెండిచర్ పెరగాలి. ప్రభుత్వం పెరగాలి అంటే ఏమొస్తుంది? పన్నులు రావాలి. పన్నులు రావాలంటే ఏమొస్తుంది? అందులోనే ట్యాక్స్ పేయర్స్ బేస్ పెరగాలి. మరి ఇండియాలో చూస్తే 65% అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు, మిగిలిన వాళ్ళు 35%. అందులో మళ్ళీ 35% 45% దాదాపుగా ఎంప్లాయబుల్ ఏజ్ కన్నా తక్కువలో ఉంటారు. అంటే మిగిలింది ఎంతమంది అండి? 15-17%. మరి అందులో నిజంగా ట్యాక్స్ పేయర్స్ ఎంతమంది ఉన్నారో అని చూస్తే కేవలం 3% కొన్నవాళ్ళు లేరు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళే 3% ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఖర్చు చేయడం కష్టం. అంటే ప్రధానంగా ప్రభుత్వానికి చూడాల్సింది ఏంటి? ట్యాక్స్ బేస్ పెంచాలి, వాళ్ళ యొక్క ఇన్కమ్ పెరిగేట్టు చూడాలి, అలా దాని ద్వారా ఖజానా నిండాలి, ఖజానా నిండటం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టి చేయాలి. ఇందులో జరిగింది ఏంటంటే ప్రభుత్వం విరివిగా కాంట్రాక్ట్లు ఇచ్చింది. ఇప్పుడు ఎగ్గొట్టిన వాళ్ళలో లేదా బాకీలు పడిన వాళ్ళు ఎక్కువ మంది పవర్ ప్రొడ్యూసర్స్. వాళ్ళకి ఏం చెప్పామండి మనం? మీరు పవర్ ప్రొడ్యూస్ చేయండి, మేము గ్యాస్ ఇస్తామని చెప్పాం. గ్యాస్ $120 ఉన్నప్పుడు వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం అంటే ఎకనామికల్గా కాదనుకున్నాం. ఇప్పుడు $30 అయిపోతే ప్రొడ్యూస్ చేద్దామంటే ఈ లోపల ఏం చేసాం? వాళ్ళకి గ్యాస్ అలాట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళేమో ప్లాంట్లు కట్టు కూర్చున్నారు. వేల కోట్లు అప్పులు చేసి ప్లాంట్ తయారు చేసి మాకు గ్యాస్ ఇవ్వండి మహాప్రభు, మేము పవర్ ఇస్తాము అంటే గ్యాస్ ఇవ్వరు.
ఒకవేళ గ్యాస్ ఇస్తే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సైన్ చేయరు. ఒకవేళ పర్చేజ్ పవర్ అగ్రిమెంట్ సైన్ చేస్తే అది కొనరు, కొంటేనేమో కొన్నదానికి బాకీలు ఎవరు. మరి కానీ బ్యాంకులు మాత్రం వడ్డీలు ఇచ్చిన దాని మీద అప్పుల మీద వడ్డీలు లెక్కేసుకుంటూనే పోతుంటాయి. అట్లాగే రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు తీసుకోండి, BOT అనో రకరకాల పేర్లు చెప్తారు. 2000 కోట్ల వర్క్ ఇస్తున్నాను, 2 నెలల్లో పూర్తి చేయాలో లేదా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక సాధ్యం కాని టైం లిమిట్ పెడతారు. అదంతా పూర్తి చేయాలంటే మానవ రహితంగా కొద్ది గొప్ప యంత్రాలను వాడకపోతే వీలు కాదు. కాబట్టి కాంట్రాక్టర్ ప్రతి ఒక్కరూ కూడా బోల్డ్ అని మెషినరీస్ కొనుక్కోవాలి, ఎన్నో రకాల ఎంప్లాయీస్ని అపాయింట్ చేసి రెడీగా ఉండాలి. వీళ్ళేమో ల్యాండ్ క్లియర్ చేయరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయడం పడుతుంది, మైనింగ్స్ డిపార్ట్మెంట్ చేయడం పడుతుంది, ఎవరు క్లియరెన్స్ ఎవరు. మరి దీని మీద తీసుకున్న అప్పుల మీద వడ్డీ కట్ట తప్పదు. అంటే ఇవన్నీ చెప్పడం నేను ఎగ్గొట్టిన వాళ్ళని సమర్థించే ఉద్దేశంతో చెప్పడం లేదు. ఎగ్గొట్టిన వాళ్ళలో కొన్ని అనైతిక మనుషులు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు. దాని మూలంగా మొత్తం వ్యాపార రంగాన్ని అపప్రద చేయడం అనేది మంచి ఉద్దేశం కాదు. అందువల్ల మనం చూడాల్సింది ఏంటంటే ఈ దోషంలో అంటే ఈ పన్నులు ఎగ్గొట్టడానికైనా కారణభూతమైనటువంటి ప్రభుత్వం కూడా కొద్దో గొప్ప అపప్రద తీసుకోవాలి. దాని నేరాన్ని అంగీకరించి దానికోసం కొద్దో గొప్ప తను కూడా కంట్రిబ్యూట్ చేసి ఈ తప్పులో మాకు భాగం ఉంది కాబట్టి ఈ రకంగా కరెక్ట్ చేస్తాను ముందుకు రావడం నా ఉద్దేశం ప్రకారం కరెక్ట్ అవుతుంది. నాగేశ్వర గారు, మొత్తం మీద చూస్తే ఈ మొండి బకాయిలలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో 85% వాళ్ళ బ్యాంకులలో ఉన్నాయి కదా. అసలుకి వీటిని రికవరీ చేయడానికి బ్యాంకులు చేసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎక్కడ విఫలమయ్యారు? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏ బేసిస్ మీద డెసిషన్ తీసుకుంటాయండి? బ్యాలెన్స్ షీట్ బేసిస్ మీద డెసిషన్ తీసుకుంటాయి. మనిషిని బట్టి కాదుగా. పూర్వకాలంలో అంటే మనిషిని చూసి వీడు సిన్సియరా వాడా కాదా అని ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ప్రతిదీ బ్యాలెన్స్ షీట్ని బట్టే బ్యాంక్ ఇస్తుంది. బ్యాలెన్స్ షీట్ ఎలా ఉన్నదాన్ని బట్టే కదా మేము లెండింగ్ చేసేది. బ్యాలెన్స్ షీట్ బాగుంటే వీల్ గివ్ లోన్స్. ఆ విధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్నో లోన్లు ఇచ్చాయి. అది కాకుండా ఏంటంటే గత 10 సంవత్సరాలుగా విపరీతమైన లెండింగు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి జరిగింది. రోడ్స్కి కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, మరి పవర్ సెక్టర్ కానివ్వండి. సడన్గా ఏమైంది, ఈ సెక్టర్స్ కుదేలయ్యాయి. ఎప్పుడైతే కుదేలయ్యాయో దీని ఇంపాక్ట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద పడింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సంటేజ్ ఆఫ్ NPL చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ 7.9%, అలాగే మైక్రో ఇండస్ట్రీస్ 12.3%, అలాగే స్మాల్ ఇండస్ట్రీస్ 16.8% NPS, మీడియం ఇండస్ట్రీ 31.5%, లార్జ్ ఇండస్ట్రీస్ 23.7%. ఈ పర్సంటేజ్ తీసుకున్నట్టయితే ప్రతి సెక్టార్లో NPL ఉన్నాయి. అలాగే చూసినట్టయితే మన NPA అంటే ఒక్క గ్రాస్ NPS తీసుకోకూడదు. ఇప్పుడు గ్రాస్ NPS కాకుండా రీస్ట్రక్చర్ చేసిన లోన్స్ అని ఉన్నాయి, తర్వాత రైట్ ఆఫ్ చేసిన లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 17% ఉంది ఇప్పుడు. రీస్ట్రక్చర్ లోన్స్, గ్రాస్ NPS ప్లస్ రిటర్న్ ఆఫ్ లోన్స్, ఇప్పుడు అది కాకుండా బ్యాంకులో జరిగిన ఫ్రాడ్స్, వీటికి కూడా ప్రొవిజన్స్ పెట్టాలి కదా. ఇదంతా కలిపితే 25-30% NPL ఉన్నాయి. బ్యాంక్స్లో మేజర్ రీజన్స్ ఫర్ డెఫిసిట్ ఈస్ గవర్నెన్స్ డెఫిసిట్ ఒకటి, తర్వాత హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ ఒకటి, తర్వాత ఎక్స్పోర్ట్స్ బాగా చేయాలనే ఉద్దేశంతో బాగా ఎంకరేజ్ చేయడం ఒకటి, ఇవన్నీ ఒకటి. అది కాకుండా ఎక్స్టర్నల్ రీజన్స్ ఉన్నాయి. గ్లోబల్ స్లో డౌన్ అయింది, గ్లోబల్ కాంపిటీషన్ పెరిగింది, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ వచ్చి ఇండియాలో కాంపీట్ చేస్తున్నాయి. పరిస్థితులను బట్టి NPL అయినవి చాలా ఎక్కువ. ఇందులో పరిస్థితులను బట్టి NPL అయ్యాయి. కానీ నిజంగా ఎగదేత వారు ఉన్నారు కొంతమంది, ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. బ్యాంకులు హ్యాస్ టు రీస్ట్రక్చర్ ద లోన్స్. ఆ రీస్ట్రక్చరింగ్ చేసి నడనగా 90 రోజులు అయ్యేపటికి NPA అవుతాయి. 1-2 సార్లు రీస్ట్రక్చర్ తర్వాత NPL చూపించాలి. ఇవన్నీ ఏంటంటే నిజమైన NPL కాదు, పరిస్థితులను బట్టి NPL అయినవి. శ్రీధర్ గారు, దీని మీద RBI ఎట్లాంటి వైఖరి తీసుకోవాలి? అసలు బ్యాంకింగ్ రంగం ఇంత పెద్ద భారీ దీర్ఘకాలిక కార్పొరేట్ రుణాలు ఇచ్చినప్పుడు నేను ముందు ప్రొటెక్టివ్ నామ్స్ తీసుకొని ఇచ్చినారనే విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది. గత 2 సంవత్సరాల్లో ఒక లెక్క ప్రకారము 1,14,000 కోట్ల రుణాలని రైట్ ఆఫ్ చేసేసారు. ఆన్ వాట్ బేసిస్? అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయిలో పూర్తి స్థాయిలో అవినీతి లేకపోతే ఇంత మేరకి రుణాలు ఏ విధంగా వస్తాయి? కాబట్టి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ రంగంలో బాధ్యత లేదు, వాళ్ళు ఇచ్చారు కానీ పేమెంట్ చేయలేకపోయారు. ఆ రకమైనటువంటి వ్యవస్థ మంచిది. RBI కొంతమేరకు నియంత్రణ చేయగలుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇచ్చినటువంటి బ్యాంక్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒకటేంటంటే మన దగ్గర ఇప్పుడు మిగతా రంగాలకి రెగ్యులేటరీ లాగా ఇది ఉన్నా కానీ పూర్తి స్థాయిలో బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాల మీద, ప్రత్యేకించి భారీ దీర్ఘకాలిక రుణాల మీద RBI నియంత్రణ చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత పీరియాడికల్ రివ్యూ ఆఫ్ ద లోన్స్లో బ్యాంకులదే పాత్ర. ఎవరైతే ఇచ్చారో వాళ్ళే రివ్యూ చేస్తారు. బహుశా రైట్ ఫ్రమ్ ది చైర్మన్ టు ది డౌన్ లెవెల్ ఎవరైతే ఇస్తారో అదే వ్యవస్థ మళ్ళీ వాళ్ళని రివ్యూ చేస్తుంది. ఆ తర్వాత ఇచ్చిన రుణాలు రాకపోతే మళ్ళీ కార్పొరేటర్ స్ట్రక్చర్ మన రీస్ట్రక్చర్ కిందనో, SDR కిందనో, మరో కిందనో మళ్ళీ వాటిని తిప్పి చాలా అసలు ఒక రకంగా చెప్పాలంటే RBI ఈసారి చాలా కఠినంగా రివ్యూ చేయడం మూలాన్నే, అసెట్ క్వాలిటీ రివ్యూ స్ట్రాంగ్గా తీసుకున్న మూలాన్నే ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పటికే RBI కొంతమేరకు స్ట్రాంగ్ ఉంది ఈ విషయంలో. కానీ ఇంకింత నేను చెప్పేది ఏంటంటే ఇచ్చే రుణాల విషయంలో కొంత నియంత్రణ పెంచడం, ఒక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయటము,
పీరియాడికల్ రివ్యూ ఏర్పాటు చేయడం, తర్వాత ఈ డైవర్సిఫైడ్ అయినప్పుడల్లా కార్పొరేట్ సంస్థలు కానీ మరొకటి కానీ కోర్ కంపెటెన్సీ ఉన్నటువంటి ఏరియాలు లేకపోతే వాళ్ళకి అసలు లోన్లు ఇవ్వనీయకుండా చేయడం, ఇటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తే తప్పితే ఈ ఎన్పిఎల బారి నుంచి మనం. తర్వాత ఇంక పెద్దలు చెప్పారు విల్ఫుల్ డిఫాల్టర్స్. ఐ టోల్డ్ విజయ్ మల్య విషయంలో నిన్న ఒక బ్యాంక్ విల్ఫుల్ డిఫాల్టర్గా, ఆయన విల్ఫుల్ డిఫాల్టర్గా డిక్లేర్ చేయడానికి కూడా వాళ్ళు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. రాంబాబు గారు, మొత్తం బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ఈ మొండి బకాయిలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయడానికి 2017 మార్చిను గడువుగా పెట్టారు కదా, అటు బ్యాంకులతో పాటుగా ఆర్బీఐ ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? కారణమైన వ్యక్తులు తప్పించుకునేటువంటి ప్రమాదం ఉంది దీనిలో. గవర్నమెంట్ నామినీ కంటిన్యూస్గా దానిలో కూర్చుని ఉంటాడు, ఆర్బీఐ నామినీ కూర్చుని ఉంటారు. వీళ్ళిద్దరికీ తెలవకుండా ₹5 బ్యాంకులోంచి బయటికి వెళ్ళదు. ఫైనల్ బ్యాలెన్స్ షీట్ వీళ్ళిద్దరు కూడా సైన్ చేస్తారు. వాళ్ళ కనుసన్నల్లో బోర్డు సమావేశాలు జరుగుతాయి దాంట్లో. సో వాళ్ళకి ప్రత్యక్షంగా ఏం జరుగుతుందో కంప్లీట్గా తెలుసది. ఎవరేం మాట్లాడుకున్నా కూడా పబ్లిక్ దగ్గర నుంచి మనం డిపాజిట్ రూపంలో ఏదైతే స్వీకరించామో దానిలో మనం లోన్ రూపంలో మళ్ళించాం. సో అతనికి ఏవైనా కారణాలు కావచ్చు, అతను లోన్ రీపే చేయకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఇచ్చినటువంటి రుణాలు రికవరీ చేసి ఎవరి దగ్గర నుంచి అయితే వసూలు చేసామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత బ్యాంకుల మీద ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకి, ప్రభుత్వాలకు దాదాపుగా 60-70% పైబడి మూలధనంలో వాళ్ళకి పాత్ర ఉంది కాబట్టి వాళ్ళ న్యాచురల్ ఓనర్స్. గవర్నమెంట్ నామినీయే కాదు, ప్రైవేట్ డైరెక్టర్స్ ఎవరైతే అపాయింట్ చేసినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులనే బ్యాంకింగ్ స్పెషలిస్టులు కానీ, చార్టెడ్ అకౌంటెంట్ స్పెషలిస్టులు కానీ అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు. సో కంప్లీట్గా బోర్డుని వాళ్ళు మానిటర్ చేస్తున్నా కూడా ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయాలి మనం. దాని కారణాలు మనకు అన్వేషించినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ఆందోళన కలిగించేటటువంటి స్థితిని కనుక మనం ట్యాకిల్ చేయకపోతే ప్రభుత్వ రంగం బ్యాంకు దెబ్బతింటుంది. ప్రభుత్వాలు దీనిలో పెద్ద పాత్ర పోషించాలి. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మార్చి వరకు అసలు క్వాలిటీ, ఎసెట్ క్వాలిటీ ఏ రకంగా ఉంది, స్టాండర్డ్ ఎసెట్ ఏది, సబ్ స్టాండర్డ్ ఎసెట్ ఏమిటి అనేది నాకు కావాలి సమాచారాన్ని పట్టుబట్టి చేయించినటువంటి కార్యక్రమాలు. అందుకనే కార్పొరేట్ కింద ఉన్నటువంటివన్నీ కూడా బయటికి రాబడ్డాయి. ఇప్పుడు అంచేత రియల్గా మనం ఇచ్చినటువంటి అడ్వాన్సెస్ క్వాలిటీ ఏముందనేది రియల్గా మనకి మార్చి నాటికి తెలుస్తుంది. పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడున్న ఈ డిసెంబర్ మాసంలో మేము డిక్లేర్ చేసిన బ్యాలెన్స్ షీట్ కంటే ఇంకా అధ్వానంగా ఉంటుందని వాళ్ళు సంకేతాలు ఇచ్చారు. సో రాబోయే రోజుల్లో అన్ని బ్యాంకులు కూడా లాసెస్లోకి వచ్చేటటువంటి వీటిని తిరిగి మనం ప్రాఫిట్లోకి మళ్లించాలంటే ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో, కారణాలు ఏవైనా కానివ్వండి, వాళ్ళు డిఫాల్టర్స్ అంతే, రుణాలు రీపే చేసే పొజిషన్లో లేరు. అంచేత వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు జప్తు చేసినప్పుడు మాత్రమే ఈ రుణాలు రికవరీ అవుతాయి. వాళ్ళ మీద సివిల్ చర్యలు కాకుండా క్రిమినల్ చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే ఇంకొక డిఫాల్టర్కి సంకేతాలు వెళ్తాయి. సార్ గారు, ఇప్పుడు బ్యాంకింగ్ రంగాన్ని మెరుగుపరిచే ప్రక్రియలో భాగంగా ఈ మొండి బకాయిల్ని అరికట్టడం కానీ ముందు లేకుండా ఉండాలి అంటే కార్పొరేట్ రుణాల నిబంధనల్ని మరింత కఠినతరం చేయడం అనేది ఒక పరిష్కార మార్గమా? ఇండియాలో ఏంటంటే ఎకనామిక్ అఫెన్స్ ఇది సివిల్ అఫెన్స్. అంటే డబ్బులు తీసుకుని కనుక కట్టలేకపోతే అది సివిల్ అఫెన్స్ అవుతుంది, దాన్ని క్రిమినల్ అఫెన్స్ చేయాలి. రెండవది, లోన్ ఎప్పుడైనా అప్రైజ్ చేయాలి అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఎంత నిపుణులు ఉంటారు. ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పారు బ్యాలెన్స్ షీట్ అనలైజ్ చేస్తారన్నారు. దురదృష్టవశాత్తు బ్యాలెన్స్ షీట్ తయారు చేసేది వాళ్ళని చార్ట్ అకౌంటెంట్సే. వాళ్ళకి ఏం కోరుకుంటారో కూడా మాకు తెలుసు కాబట్టి వాళ్ళకి కోరే విధంగా కూడా పెడతాం. ఒకవేళ మాకు తెలియదు అనుకుంటే మాకును లేకపోతే ఇండస్ట్రియలిస్ట్కిను బ్యాంకులకి ఉన్న లోపాయకారి ఒప్పందం మూలంగా వాళ్ళే చెప్తారు ఇలా పెట్టండి మేము ఒప్పుకుంటామని చెప్తారు. కాబట్టి ఇందులో ఎవరూ కూడా పునీతులు కాదండి. ఎప్పుడైనా సరే బ్యాంకింగ్ రంగంలో లోన్ ఇచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్లో కనుక మీరు ఇస్తే అప్రైజల్ వేరే వాళ్ళు చేసి అది ఇవ్వకుండా ఉండవలసింది అని చెప్పినట్లయితే మీకు కూడా శిక్ష పడుతుంది అంటే ఆటోమేటిక్గా బ్యాంకర్లు కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. మూడవది, ఈ లోన్లన్నీ కూడా మనం 6 లక్షలు 8 లక్షల కోట్లు అని చెప్పుకున్నానండి. ఇదంతా కూడా తినేరులో మాయమైపోయిన డబ్బులు కాదు. ఇవన్నీ కూడా ఎంతోమందికి శాలరీస్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్విప్మెంట్ కొనుక్కుంటారు. ఆ ఎక్విప్మెంట్ కొనుక్కున్న కంపెనీలు, ఎక్విప్మెంట్ అమ్మిన కంపెనీలు దివాళా తీయలేదండి, ఎక్విప్మెంట్ కొనుక్కున్న వీళ్ళు దివాళా తీశారు. అంటే ఈ 6 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు కనుక ఎక్విప్మెంట్కి వెళ్ళి ఉంటే ఆ 3 లక్షల కోట్లు ఎకానమీకి ఉపయోగపడినాయే. కాబట్టి అదంతా కూడా వేస్ట్ అయిపోయిందని అనుకోవడం తప్పు. ఉదాహరణకి ఇండియాలో చెప్పాలి అంటే మనీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ప్రకారం చూస్తే ఒక 6 లక్షల డిపాజిట్లు వస్తే దాదాపుగా 6.6 టైమ్స్ మనీ సర్క్యులేట్ కాబడుతుంది ఎకానమీలో. అంటే 36 లక్షల కోట్లు సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ మరి జీడీపీ పెరిగిందని ప్రభుత్వం ఏమో జబ్బలు దరుచుకుంటుంది మామూలుగా జీడీపీ పెరిగిందని. మరి వీళ్ళని లోటుపాటు చేసి వీళ్ళని నేరం కట్టడం కూడా తప్పు. అందువల్ల ప్రధానంగా చేయవలసింది ఏంటంటే ఎవరైతే కొద్దిగా దెబ్బతిని ఉన్నారో అందులో విల్ఫుల్ డిఫాల్టర్స్ని ఖచ్చితంగా క్రిమినల్ అఫెన్స్ పెట్టి జైల్లో పెట్టాలి. అలా కాకుండా ఉన్నాళ్ళు నిజంగా పరిస్థితుల వల్ల కనుక నిజంగా అనుకూలించే వాళ్ళు కనుక కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి మాత్రం మనం చేయవలసింది ఏంటంటే ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని వేగవంతం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఏంటి, ఈ బ్యాడ్ లోన్స్ అన్నింటినీ కూడా అక్కడ ఉన్న ఫెడరల్ బ్యాంకులు తీసుకుని కొద్దిగా గొప్ప రిలీఫ్ ఇచ్చినాయి. అలా ట్యాక్స్ పేయర్స్ అనేది దీని మీద వేస్ట్ చేయమని చెప్పట్లేదు నేను. కానీ ఒక గవర్నమెంట్ కనుక ఒక సంస్థను పెట్టి సిబిఐ లాగానే ఒక మంచి సంస్థను పెట్టి ఆ ఎసెట్స్ని స్ట్రెస్డ్ ఎసెట్స్ అన్నిటిని టేక్ ఓవర్ చేసి ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి దానిలో బిడ్డింగ్ ద్వారా, ఓపెన్ బిడ్డింగ్ ద్వారా, ఇంకా అవసరమైతే స్విస్ ఛాలెంజ్ ద్వారా
అందరికీ కూడా బిడ్ చేయండి, దాని ప్రకారం తీసుకోండి అని చెప్పి పారదర్శకంగా కనుక చేసినట్లయితే ఇందులో ఉన్న కంపెనీలు ఈ బ్యాంకర్కి కట్టని వ్యక్తి కూడా నేను కనుక రంగంలోకి దిగితే ఖచ్చితంగా కడతాడు. ఒకవేళ కాదనుకుంటే నేను ప్రైవేట్ రంగంలో ఉన్న వ్యక్తిని అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్నే కావాలంటే కొద్దిగా గొప్ప లోపరుచుకుని ఎక్కడెక్కడ పెట్టారో చెప్పండి అంటే ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా కట్టించడానికి అవకాశం ఉంటుంది. నాగేశ్వరరావు గారు, మామూలుగా ఇప్పటికి మొన్న డిసెంబర్ త్రైమాసికానికి చూస్తేనే చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. బ్యాంకులది వృద్ధి రేటు కూడా పడిపోయింది. బ్యాంకులు మళ్ళీ లాభాల బాటలో పయనించాలి అంటే ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే మీరు ఇందాక అన్నారు కదా, డిసెంబర్ క్వార్టర్కి 10,000 కోట్లు లాస్ వచ్చింది ఆల్ బ్యాంక్స్ కలిపి. కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ డిసెంబర్ 6,000 కోట్ల ప్రాఫిట్. ఈ మాటికి 10,000 కోట్ల లాసు. ఇప్పుడు ఎందుకు ఈ లాస్ వచ్చిందంటే ఇప్పుడు ఈ ఎన్పిఎల్ అనేది ప్రొవిజన్స్ పెట్టారు. ప్రొవిజన్స్ పెట్టేది న్యాచురల్గా ప్రాఫిట్ పడిపోతుంది. ఎప్పుడైతే ఈ లాస్ వచ్చిందో మీ క్యాపిటల్ కూడా ఎరోడ్ అయిపోయింది. అక్కడ ఉన్న క్యాపిటల్ కాస్త వాష్ అయిపోతుంది. మరి ఇప్పుడు ముందు క్యాపిటల్ ఇంజెక్ట్ చేయాలి బ్యాంకింగ్లో. 4 లక్షల కోట్లు బ్యాంకింగ్లో రంగంలోకి క్యాపిటల్ తీసుకెళ్ళాలి. క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఫ్యూచర్ ఈజ్ వెరీ డిమ్. బికాజ్ ఈ క్యామెల్ వచ్చేసిన తర్వాత క్యాపిటల్ అడిక్వసీ నామ్స్ వచ్చిన తర్వాత క్యాపిటల్ లేకుండా బ్యాంక్ ఎలా నడిపిస్తారు? సో దర్ ఇస్ నో ఆప్షన్. దే హ్యావ్ టు ఇంజెక్ట్ మోర్ క్యాపిటల్. అటు క్యాపిటల్ తీసుకురావాలి, ఈ రైట్ ఆఫ్, ఇటు లాసులు, గవర్నమెంట్కి డివిడెండ్ ఉండదు. ఎన్ని విధాలు చూసినప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సిండ్రోమ్లో ఉన్నాయి. బయటికి రావడం చాలా కష్టం అనిపిస్తుంది. 2 లక్షల కోట్లు ఎన్పిఎల్ డిక్లేర్ చేసిన తర్వాత కమింగ్ అవుట్ ఇస్ వెరీ డిఫికల్ట్. బట్ రావాలి అంటే దీనికి ఒకటే మార్గం ఏంటంటే మర్జర్స్. ఉన్న బ్యాంక్స్ మర్జ్ చేసి హెల్తీ యూనిట్స్ వేసి వాటిలో ఉన్న సిచ్యువేషన్ మంచి మేనేజ్మెంట్ వేసి దీన్ని బాగా ఎర్నింగ్ పరిస్థితులు పెరుగుతారు. ప్రొవైడెడ్ ఎకానమీ ఇంప్రూవ్స్. ఎకానమీ ఇంప్రూవ్ అవ్వాలంటే గ్లోబల్ ఎకానమీ ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు పెట్రోల్ ప్రైజులు ఇంత దారుణంగా పడిపోతే గ్లోబల్ ఎకానమీ ఎక్కడ ఇంప్రూవ్ అయిందంటే ఎంటైర్ గల్ఫ్ నేషన్స్ ఆర్ ఇన్ ట్రబుల్. ఒక అమెరికా ఒకటే. నేను చదువుతున్న ఒక దాంట్లో అమెరికా తీసుకున్న తప్పు ప్రపంచంలో ఎవరికీ లేదు. బట్ గ్రేట్ నేషన్. జపాన్ ఈజ్ హైలీ సర్ప్లస్, ట్రేడ్ సర్ప్లస్, వెరీ వీక్ నేషన్. అమెరికన్ ఎకానమీ కొన్ని $1 మిలియన్ బారో చేసాయి. మన ఇండియా కూడా మనం వాళ్ళ దగ్గర తీసుకున్నదంటే లెండింగ్ చేసింది ఎక్కువ అమెరికాకి. అలాంటి దేశం ఏ కంట్రీ అవుతో కన్జంప్షన్ ఎక్కువ అవుతుందో ఆ ఎకానమీ ప్రాస్పర్ అవుతుంది. అలా ఇండియాలో బాగుపడాలంటే కన్జంప్షన్ పెరగాలి, గ్లోబల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలి, అప్పుడు బ్యాంకులు ఇంప్రూవ్ అవుతాయి. శ్రీధర్ గారు, బ్యాంకింగ్ రంగమే చాలా కీలకమైనటువంటిది మన ఆర్థిక వ్యవస్థకు. అట్లాంటి రంగమే చాలా సంక్షోభంలో ఉంది అని అంటున్నారు నాగేశ్వరరావు గారు కదా. అట్లాంటి నేపథ్యంలో అటు ప్రభుత్వము, ఇటు ఆర్బీఐ, బ్యాంకులు 3 కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఇది బయటపడే అవకాశం ఉంది? ఇంతకుముందు వారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రసాద్ గారు. 6 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్లు అంటే 3.5 లక్షల కోట్లు మన ఎకానమీలోకే ఉంది, బై మెనీ మీన్స్ పంప్ అయింది. మిగతాది గ్లోబల్ స్లో డౌన్, చాలా విషయాలు చెప్పారు కదా. అంటే మనం దాన్ని అరికట్టుకోలేని, నివారించుకోలేని పరిస్థితులు లేవనేది ఆర్థిక మంత్రి చెప్పారు. దాని గురించి అతి ప్రచారం అవసరం లేదని చెప్పారు. అట్లని చెప్పేసి పూర్తిగా అలామింగ్ స్టేజ్లో లేదని కూడా మనం చెప్పలేము. కాబట్టి ఇంతకుముందు మిగతా వక్తలు చెప్పినట్టు ఒకటి కన్సాలిడేషన్ ఆఫ్ ది బ్యాంక్స్, కొన్ని మర్జర్సు, తర్వాత ఎస్పెషల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏంటంటే వారు చెప్పినట్లు పన్ను ఎగదేత ఎస్పెషల్లీ విల్ఫుల్ డిపాజిట్ల పట్ల చాలా కఠినంగా వివరించడము. మన రాజన్ గారు చెప్పినట్టు 1-2 సహారా కేసులో సుబ్రతోని తీసుకెళ్ళి ఆ జైల్లో పెట్టినట్లు కొంతమందిని ఖచ్చితంగా ఆ స్థాయిలో శిక్షించే ప్రయత్నం చేస్తే తప్పితే మిగతా వాళ్ళు కొద్దిగా అలర్ట్గా ఉండేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇంకోటి ప్రభుత్వం కూడా ఏంటంటే ఒకటి మీ ఇంతకుముందు ఫస్ట్ పాయింట్స్లో చెప్పినట్టు అనేక నామ్స్తో పాటు లీగల్ రిఫార్మ్స్, బేసికల్లీ వారు క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పారు. అట్లే కాకుండా కొత్త లెజిస్లేషన్ ఉన్నా లేకున్నా పాతగా ఉన్నటువంటి చట్టాలు అయితే ఉన్నాయో వాటిని కొద్దిగా పదును పెట్టి వాటి ద్వారా కొద్దిగా సంస్కరించగలిగిన ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బ్యాంక్స్ క్లెయిమ్స్ చేయవని కాదు, జప్తులు చేయవని కాదు, నోటీసులు ఇవ్వని కాదు, కానీ సంవత్సరాల తరబడి కేసులు కొనసాగితే బ్యాంక్ ఏం చేయగలుగుతుంది? స్పెషల్ కోర్ట్స్ని ఏర్పాటు చేసి బ్యాంక్స్ క్లెయిమ్స్ని ఫాస్ట్గా డిస్పోజ్ చేయడం, ఇంకొద్ది ఎఫెక్టివ్గా ఉండే ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం, వాటి యొక్క చట్టాలు కొద్దిగా కఠినతరం చేయడం, బ్యాంక్స్ని కొద్దిగా ఫ్రీడమ్స్ చేయడం. ఎస్పెషల్లీ ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పిన వాటి కొనసాగింపు ఏంటంటే ఏ రంగాలైతే స్లోగా ఉన్నాయో బికాజ్ ఆఫ్ ది గ్లోబల్ స్లో డౌన్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఆయా రంగాలకి పాలసీ పరంగా మనం ఏమవుతాం ఇవ్వచ్చు. సో దట్ వాళ్ళకి క్యాష్ ఫ్లో పెరిగితే వాళ్ళు మళ్ళీ దే గో బ్యాక్ అండ్ పే ది బ్యాంక్స్. ఆ రకంగా ప్రభుత్వము ఎన్పిఎస్ పెరిగినటువంటి ఒక 10 రంగాలు ఉన్నాయనుకోండి, మనం రియల్ ఎస్టేట్ మాట్లాడుకుంటున్నాం, మనం నల్లధనం మీద చట్టం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు రావడం ఆగిపోయింది బయట నుంచి. సో దట్ వాళ్ళ రీపేమెంట్ కెపాసిటీ తగ్గిపోయింది. దాన్ని మరి అట్లని చెప్పేసి నల్లధన చట్టాన్ని సవరించలేం కదా. ఆ రకంగా వారన్న బీఓటీస్లో ఇప్పుడు కనీసము మన మొత్తం తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లోనే 15-20 కంపెనీలు ఉన్నాయి. దేశం మొత్తం మీద రోడ్లు వేశారు బీఓటీల్లో. తర్వాత జిఎంఆర్లు, జీవీకోలు ఎయిర్పోర్ట్లు కట్టారు. వీళ్ళకి ఇప్పుడు యూజర్ ఫీ కోర్టుకు పోయారు, ఎవరో యూజర్ ఫీ కట్ చేసాం, ఆ అమౌంట్ వాళ్ళకి వచ్చేది అయిపోయింది. దానివల్ల కొంత రీపేమెంట్ అవుతుంది. బట్ ఏ రంగాల్లో మీకు ప్రధానంగా ఈ ఎన్పిఎస్ కూరుకుపోయినాయో వాటికి ఊతం ఇచ్చే విధంగా, వాళ్ళ యొక్క క్యాష్ ఫ్లో పెరిగే విధంగా, వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ పెరిగే విధంగా కనుక గవర్నమెంట్ పాలసీస్ అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ ఉంటే డెఫినెట్గా నేను అనుకోవడం ఈ యొక్క సమస్య తగ్గుద్ది. బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో ఉందంటే భయపడాల్సిన పరిస్థితి ఏమాత్రం లేదండి.
అంటే ఇలాగే కంటిన్యూ అయితే సంక్షోభంలోకి వెళ్తుంది. ప్రధానంగా ఒకసారి బ్యాలెన్స్ షీట్స్ బ్యాంకులన్నీ కనుక చూస్తే ఒకసారి అందులో ఒక రూల్ ఏంటంటే ఆర్బీఐ ఏముంటుందంటే ఫిక్స్డ్ అసెట్స్ కనుక ఉంటే బ్యాంక్ పరంగా అంటే స్థిరాస్తులు ఏదైనా ఉన్నట్లయితే ఓన్లీ బుక్ వాల్యూ కిందే చూపించమంటుంది, మార్కెట్ వాల్యూ చూపించమందు. మరి అలాంటప్పుడు ఇచ్చిన లోన్ డిఫాల్ట్ అవుతుంటే అదేమో యాక్చువల్ వాల్యూ చూపించమన్నప్పుడు ఇక్కడున్న ఆస్తి నేను 100 సంవత్సరాల క్రితం స్టేట్ బ్యాంక్ కొనుక్కుంది అనుకోండి, అప్పుడు 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఇప్పుడు 10 కోట్లు ఉంటుంది అది. కానీ అదేమో 10 రూపాయలకే బ్యాలెన్స్ షీట్లో చూపించమంటాం తప్పు. అందుకే రాజన్ ఏమంటున్నారు, ఇప్పుడు కొద్దో గొప్ప రికగ్నైజబుల్ అసెట్స్ ఏమైనా ఉంటే కూడా నోటీస్ చేస్తానంటారు. ఆ రకంగా చూస్తే బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి అసెట్స్ చూస్తే 54,000 కోట్లు స్థిరాస్తులు బ్యాంకులకు ఉన్నాయి. అది ఎంత తక్కువ వేసుకున్నా కూడా, తక్కువ వేసుకున్నా కూడా కనీసం 10 రెట్లు మార్కెట్ రేట్ ఈ రోజున పలుకుతాయి. అంటే 5,50,000 కోట్లు కనపడకుండా బ్యాంకుల్లో ఆల్రెడీ క్యాపిటల్ ఉంది, అది వేరే రూపంలో దాగబడి ఉంది. కాబట్టి అప్పుల్ని ఎప్పుడైతే మీరు ప్రక్షాళన చేసి దాని మార్కెట్ వాల్యూకి ఏమంటున్నారో ఆస్తులను కూడా మార్కెట్ వాల్యూకి వేస్తే భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ రంగం పటిష్టంగా కాకపోయినా ఏమాత్రం వీక్గా లేదని మాత్రం ధైర్యంగా చెప్పొచ్చు. కాకపోతే ఇహ నుంచి మాత్రం కళ్ళు తెరిచి కరెక్ట్గా బిజినెస్ పరంగా కనుక చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్యాంకింగ్ యొక్క లోన్ వితరణ బాగుంటుందని మనం నమ్మచ్చు. భారత బ్యాంకింగ్ వ్యవస్థల్లో మొండి బకాయిలను ప్రక్షాళించడానికి రిజర్వ్ బ్యాంకు 2017 మార్చిని గడువుగా నిర్దేశించింది. బ్యాంకుల నిరర్ధక ఆస్తుల పెరుగుదల ప్రమాద కంటికలను మోగిస్తోందని ఆర్థిక స్థాయి సంఘం సైతం హెచ్చరించింది. బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళనపై అటు ప్రభుత్వం ఇటు ఆర్బీఐ సంపూర్ణ దృష్టి పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.